పాయింట్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలని. అట్లా స్టార్ట్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. మనకు స్టిచ్ అనేది నీట్‌గా రావాలంటే కొంచెం నిదానంగా హ్యాండ్ భాగము, బాడీ భాగము సమానంగా వచ్చేలాగా చేత్తో పట్టుకొని నీట్‌గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ స్టిచ్‌ని కూడా ఇన్విజిబుల్ వేసుకోవచ్చండి. నేను ముందు వేరే వీడియోస్ అప్లోడ్ చేశానండి. కాటన్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అవి దాంట్లో చూపిస్తాను. ఇక్కడైతే ఇన్విజిబుల్ ఏం పెట్టలేదు. నార్మల్‌గా బయటికి కనిపించేలాగానే స్టిచ్ చేశాను. సైడ్ జాయింట్లు అయితే కంపల్సరీ ఇన్విజిబులే పెడతానండి. మా పాప అసలు ఎక్కువసేపు ఉంచుకోదు, లేకపోతే కుచ్చుకుంటుంది, అన్‌ఈజీగా ఫీల్ అవుతుందన్నమాట. ఓవర్లాక్ ఉన్నా సరే, అక్కడ ఓవర్లాక్ చేసినా సరే నచ్చదు తను. అందులో మనకి నెట్ క్లాత్ ఇవి అన్‌కంఫర్టబుల్ ఉంటుంది కదండి. కంపల్సరీ ఇన్విజిబుల్ అనేదే వేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ముందు ఇంకా మంచి వీడియోలు చూపిస్తాను. దీనికి కూడా డబల్ స్టిచ్ వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయాలి. సైడ్ జాయింట్లు అయితే నేను ఇప్పుడు ఏమేయనండి. కింద పార్ట్ జాయిన్ చేసిన తర్వాతనే సైడ్ జాయింట్లు అనేవి వేస్తాను. చూడండి, బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. కింద నెట్ 3 మీటర్స్ తీసుకున్నా అండి. సాటిన్ ఏమో 2 మీటర్సే, కానీ మనకి సాటిన్ విడ్త్ అనేది ఎక్కువ, పొడవు ఎక్కువ ఉంటుంది కదండి. ఏమంటారు, పన్నా అనేది ఎక్కువ ఉంటుంది కదా నెట్ కంటే. అడ్డం కట్ చేసుకుంటే మనకి 2.5 మీటర్స్ వచ్చింది. 1/2 మీటర్ కొంచెం జాయింట్ చేస్తున్నాను. ఈ జాయింట్ కూడా మనకి పోగులు అనేది బయటకు రాకుండా ఇట్లా లాక్ సిస్టమ్ లాగా చేస్తున్నాను. ఫస్ట్ ఒక క్లాత్ మీద ఇంకో క్లాత్ ఒక ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ వేసిన తర్వాత స్ట్రెయిట్ లైన్ లాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని అవతల వైపు తిప్పుకోవాలి. ఇట్లా తిప్పడం వల్ల మనకి జాయింట్ అనేది నీట్గా వస్తుంది. సాటిన్ క్లాత్ పోగులు దారాలు ఎక్కువ ఊడిపోతుంటాయి కదండి, అందుకని కంపల్సరీ ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ క్లాత్కి పైన క్లాత్ 3 మీటర్స్ ఉండి లోపల క్లాత్ 2 మీటర్స్ ఉన్నా పర్వాలేదండి. నేను నెట్ క్లాత్ ఎంత ఉంటే లోపల సాటిన్ కూడా అంతే తీసుకుంటాను. లైనింగ్ అయితే 2 మీటర్సే తీసుకున్నాను. కింద వైపు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా.